మార్నింగ్ టైమ్ స్టోరీస్. పాపం ఆడపడచు. ఆ రోజు రాత్రి మెరుపు మెరిసినట్టుగా ఊరు మారింది. ఒకప్పుడు ఆరావళి పేరు చెబితేనే నాలుక మడతేసిన వాళ్ళు ఇప్పుడు ఆ పేరును తలుచుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఆరావళి 22 నిండు జీవితాన్ని నిస్సారంగా మార్చుకున్న ఒక వితంతువు. పెళ్లైన 6 నెలలకే భర్తను కోల్పోవడం ఆమె పాలిట శాపమయ్యింది. అప్పటిదాకా ఆ ఇంటికి అందమైన కోడలు, అల్లరి ఆడపడుచైన ఆరావళి ఒక్కసారిగా ఇంట్లోకి అరిష్టం తెచ్చిన అశుభపు ఛాయలా మారిపోయింది. ఆమె పుట్టింటికి తిరిగి రాక తప్పలేదు. ఇంటి నిండా బాధ, వెలితి. తండ్రి రాఘవయ్య, తల్లి శకుంతల, అన్నయ్య శ్రీను, వదిన లక్ష్మి, ఈ నలుగురి మధ్య ఆమె జీవితం నీడలా కదులుతుంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఊరిలో చిన్న సంఘటన జరిగింది. కోటయ్య అనే రైతు పంట పూర్తిగా దెబ్బతిని అప్పుల పాలై ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. ఆ రోజు పొలంలో ఉరి వేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎదురుగా నీళ్లు పట్టుకొనొస్తున్న ఆరావళి కనిపించింది. ఆమె కళ్లల్లోని నిస్సత్తువ, మౌనం చూసి కోటయ్యకు ఒక్క క్షణం జాలి వేసింది. ఆత్మహత్య ఆలోచన పక్కన పెట్టి తిరుగుముఖం పట్టాడు. ఆ రోజు సాయంత్రమే అనుకోకుండా ఎప్పుడో కొన్న పాత భూమికి సంబంధించిన కోర్టు కేసు కోటయ్యకు అనుకూలంగా వచ్చింది. దెబ్బతిన్న పంటకు కూడా ప్రభుత్వం నుండి పరిహారం వచ్చింది. కోటయ్య జీవితం మళ్లీ చిగురించింది. ఈ విషయం ఊరంతా పాకింది. ఆమెని చూసినా మంచి జరుగుతుందిరా, ఆమె కంట్లో నీళ్లు లేవు, అదృష్టముంది అని గుసగుసలు మొదలయ్యాయి. ఆ తర్వాత వారం రోజుల్లో ఊళ్ళోని వ్యాపారస్తుడు శివయ్య ఆరావళి చేతి నుండి కొబ్బరి బొండం తీసుకొని తాగితే ఆ రోజు రాత్రికి రాత్రే పాత బాకి తీరి భారీ లాభం వచ్చింది. ఆరావళి ఎదురుగా వెళ్తున్నప్పుడు దంపతులకు ఆ మరుసటి నెలకే సంతానం కలిగింది. ప్రజల నమ్మకాలు విపరీత రూపం తీసుకున్నాయి. ఆరావళి ఇంటికి వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఆరావళి అమ్మా, నీ చేతితో నా కొడుక్కి ఈ రాగి చెంబులో పాలు పోయమ్మా, మొన్నటి నుండి వాడికి జ్వరం తగ్గడం లేదు. కంగారుగా చూసింది. అయ్యో, ఏంటండి ఇది? ఆరావళిని ఇలా అడగొచ్చా? ఆమె మామూలు అమ్మాయే. వదినమ్మా, నువ్వు కాదనకు. ఆరావళికి తెలుసు తన అదృష్టం గురించి. నువ్వు అడ్డెక్కువ పెట్టమాకు అంది. ఆరావళి మౌనంగా ఆ చెంబు తీసుకొని గోరువెచ్చని పాలను పోసిచ్చింది. మరుసటి రోజు ఉదయమే శారదమ్మ కొడుకుకు జ్వరం తగ్గింది. శకుంతల తల్లి కళ్లల్లో ఆనందం, గర్వం. చూసారా, నా కూతురు ఎంత మంచిదో, దేవుడు ఇలాగే చేస్తాడు, ఒకరి నుండి తీసుకుంటే ఇంకొకరికి ఇస్తాడు అంది. మొదటి నుండి ఈ విషయాలకు దూరంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు తన ఇంటికి వచ్చే అదృష్టం, పేరు ప్రఖ్యాతలు చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మా, నాన్న, ఈ విషయం ఎక్కువ కాలం బయటికి వెళ్ళనివ్వకండి. ఆరావళి జీవితం మళ్ళీ ఇబ్బంది పడుతుంది అన్నాడు. రాఘవయ్య తండ్రి మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు, దాన్ని మనం ఆనందంగా స్వీకరించాలి. ఆరావళి ఎవరికీ హాని చేయలేదు. ఇన్ని రోజుల తర్వాత తన గురించి ఊరు మంచిగా మాట్లాడుతుంది. ఆ మాటలను నిలబెట్టే బాధ్యత మనపై ఉంది. కొన్నాళ్లకే ఆరావళి జీవితం పూర్తిగా మారింది. ఆమె ఇంట్లో అడుగు పెట్టేందుకు ప్రజలు సమయం కోసం ఎదురు చూసేవారు. ఉదయాన్నే ఆమెను ఎదురుగా చూస్తే ఆ రోజు అదృష్టం తమకేనని భావించేవారు. ఆమెకు గౌరవం పెరిగింది, కానీ స్వేచ్ఛ తగ్గింది. ఆమె ఇంట్లోని ఒక పంజరంలో ఉన్న బంగారు పక్షిలా మారిపోయింది. ఆరావళికి ఈ కొత్త జీవితం నచ్చలేదు. ప్రజల భక్తి, ఆశీర్వాదం పేరుతో వచ్చే ఒంటరితనం ఆమెను కుంగదీసింది. తనకంటూ ఒక సాధారణ జీవితం ఉండాలని, తన బాధను, తన ఆలోచనలను అర్థం చేసుకునే ఒక మనిషి ఉండాలని ఆమె లోపల మనసు తపిస్తుంది. అప్పుడే రమేష్ ఊళ్ళోకొచ్చాడు. అతడు శ్రీనుకు చిన్ననాటి స్నేహితుడు. నగరంలో ఇంజనీరింగ్ చదివి ఇప్పుడు వ్యవసాయం మీద మక్కువతో పల్లెటూరిలో ఒక కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టడానికి వచ్చాడు. రమేష్ చాలా ఆధునిక భావాలున్న యువకుడు, కానీ సాంప్రదాయాలను గౌరవించేవాడు.
ఒక సాయంత్రం శ్రీను ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఆరావళిని చూశాడు. ఆరావళి గోడను ఆనుకొని కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది, కానీ కళ్ళల్లో మాత్రం కన్నీటి పొర కదలాడుతుంది. శ్రీను, మీ చెల్లెలు చాలా దీనంగా ఉన్నట్లుంది, ఏమైంది అని అడిగాడు రమేష్. శ్రీను ఒక్కసారిగా కంగారు పడ్డాడు. రమేష్, ఆమె గురించి నువ్వు అడగడం నాకు ఇష్టం లేదు. ఆమె గురించి చాలా కథలు ఉన్నాయి. ఊరంతా ఆమెను అదృష్ట దేవతలా చూస్తారు. ఆమె ఒక వితంతువు. ఆమెను ఎవరు బాధ పెట్టడానికి వీలు లేదు. నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకు అని కటువుగా చెప్పాడు. క్షమించు, నా ఉద్దేశం వేరు. నేను కథలు నమ్మను. నాకు కనిపించిన వ్యక్తి ఆరావళి, అంతే. ఒక మనిషి బాధలో ఉంటే పక్కన నిలబడాల్సిన అవసరం లేదా అన్నాడు రమేష్. రమేష్ మాటల్లోని నిజాయితీ శ్రీనుకు అర్థమైంది, కానీ భయపడ్డాడు. ఆరావళిని మామూలు మనిషిలా చూస్తే ఊరి ప్రజలు ఎలా స్పందిస్తారోనని అతడికి భయం. రమేష్ క్రమంగా ఆరావళి ఇంట్లో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు. అతను ఆమెతో మాట్లాడడానికి ఎప్పుడూ లౌకిక విషయాలు, అదృష్టం గురించి ప్రస్తావించేవాడు కాదు. బదులుగా అతను ఆమెకు చదువు, పర్యావరణం, కొత్త పుస్తకాల గురించి చెప్పేవాడు. ఒకరోజు రాఘవయ్య తండ్రి అతన్ని పిలిచి హెచ్చరించాడు. రమేష్ బాబు, నువ్వు మంచివాడివని నాకు తెలుసు, కానీ నువ్వు చేసే పని ఆరావళి జీవితానికే కాదు, ఊరి మనస్తత్వానికి కూడా ప్రమాదకరం. ఆరావళిని మామూలు మనిషిలా చూసే హక్కు నీకు లేదు. ఆమె ఇప్పుడు కేవలం మా కూతురు కాదు, ఊరి అదృష్టం అన్నాడు రాఘవయ్య. రమేష్ చిరునవ్వు నవ్వి, రాఘవయ్య మామయ్య, అదృష్టం ఎప్పుడూ ఒక మనిషి చేతిలో బందీగా ఉండదు. ఆరావళి మనిషి, దేవత కాదు. ఆమెను నేను ప్రేమిస్తున్నాను. ఆమె బాధను పంచుకోవడమే నా అదృష్టం. దయచేసి నన్ను ఆపకండి. ఆమె సంతోషంగా ఉంటే ఆ అదృష్టం దేవుడిచ్చిన వరం అవుతుంది అని ధైర్యంగా చెప్పాడు. ఆ మాటలు రాఘవయ్యను ఆలోచనలో పడేశాయి. ఆరావళి మనసులో అలజడి. రమేష్ సాన్నిహిత్యం ఆరావళి జీవితంలో కొత్త వెలుగులు నింపింది. ఆమె మౌనం వీడింది. చిరునవ్వులు అలవాటయ్యాయి. వదిన లక్ష్మి, తల్లి శకుంతల కూడా ఈ మార్పును గమనించి సంతోషించారు. ఒకరోజు రాత్రి ఆరావళి తన వదిన లక్ష్మితో మనసు విప్పి మాట్లాడింది. వదినమ్మ, నేను మనిషినే. ఒకప్పుడు నా పెళ్లి పందిట్లో ఏడుపు, విషాదం తప్ప ఇంకేం లేదని అందరూ అనుకున్నారు. ఇప్పుడు నా జీవితంపై ఇంత నమ్మకం, ఇంత ఆశ. కానీ ఈ నమ్మకం నా ఒంటరితనాన్ని పెంచుతుంది. నన్ను తాకితే అదృష్టం, నన్ను చూస్తే అదృష్టం, కానీ నా లోపల ఉన్నది అదృష్టం కాదు వదినమ్మ, కేవలం బాధ మాత్రమే. లక్ష్మి ఆరావళి చేతిని పట్టుకొని, నాకు తెలుసమ్మా, కానీ ఏం చేస్తాం, ఇది దేవుడిచ్చిన పరీక్ష కావచ్చు. నువ్వు భరించాలి. నీ అన్నయ్య కూడా ఆనందంగా ఉన్నాడు. నీ పేరుతో మా ఇంటికి గౌరవం వస్తుంది అంది. ఆరావళి నిట్టూర్చింది. గౌరవం, గౌరవం నాకు స్వేచ్ఛని ఇవ్వడం లేదు వదినమ్మా. రమేష్ నన్ను మనిషిగా చూస్తున్నాడు. నా కళ్ళల్లోని బాధను చూస్తున్నాడు. నా నుదిటిపై ఉన్న సింధూరం లేని లోటును కాకుండా ఆయనతో మాట్లాడితే ఈ ఊరు, ఈ నమ్మకాలు, ఈ బంధనాలు అన్నీ మాయమైపోతాయి. ఆరావళి, నువ్వు మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు. ఆయన ప్రేమించినంత మాత్రాన ఈ బంధం పెళ్లిదాకా వెళ్ళదని నీకు తెలియదా? ఈ ఊరు, ఈ సాంప్రదాయం నిన్ను బతకనివ్వదు. మళ్ళీ నువ్వు పాత రోజుల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని లక్ష్మి కంగారుగా అంది. అది నా అదృష్టమో దురదృష్టమో రమేష్ వచ్చాక ఆలోచించడం మానేశాను వదినమ్మా. నా మనసు చెప్తున్నదే వింటున్నాను అని దృఢంగా చెప్పింది ఆరావళి. ఆరావళి ప్రేమ బంధం గురించి ప్రజలకు తెలిసింది. ఊరు ఉడికిపోయింది. గుంపులు గుంపులుగా వచ్చి రాఘవయ్యను నిలదీయడం మొదలుపెట్టారు. రాఘవయ్య గారు, ఆరావళిని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తే ఊరి అదృష్టం ఏమైపోతుంది?
ఆరావళి అదృష్టమల్లా ఆమె వితంతువుగా ఉండడం వల్లే వచ్చింది. ఆమెకు పెళ్ళైతే మళ్ళీ మన ఊరికి కరువు అరిష్టం చుట్టుకుంటుంది అని ఊరి పెద్దలు హెచ్చరించారు. అవును, మా పంటలు పండాలంటే ఆరవళి మా కోసం ఇంట్లో ఉండాలి. ఆమెను పంజరంలో పెట్టి కాపాడుకోవాల్సింది పోయి రమేష్ అనే కొత్త వ్యక్తికి అప్పగించడమేంటండి అని కోటయ్య లాంటి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడారు. శ్రీను, రాఘవయ్య తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. కూతురి సంతోషమా లేక ఊరి శ్రేయస్సు అదృష్టమా? ఒకరోజు రమేష్ రాఘవయ్య ముందు నిలబడి తన నిర్ణయాన్ని ప్రకటించాడు. రాఘవయ్య మామయ్య, నేను ఆరావళిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆమెను సంతోషంగా ఉంచడం నా బాధ్యత. ఊరి నమ్మకాల వల్ల ఆమె బాధపడడం నాకు ఇష్టం లేదు. నేను ఆమెను అదృష్టం కోసం కాదు, ఆనందం కోసం పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు రమేష్. రాఘవయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రమేష్ బాబు, నా కూతురు సంతోషంగా ఉండాలనే కోరిక నాకు ఉంది. కానీ ఈ ఊరు, ఈ ప్రజలు, వాళ్ళ నమ్మకం మాకు ఒక పెద్ద బంధనం అయ్యింది. ఆమె పెళ్లి చేసుకుంటే ఈ ఊరు మా కుటుంబాన్ని బహిష్కరిస్తుంది. మీరు నా కూతుర్ని తీసుకెళ్ళినా ఆమె మీద అరిష్టం అనే ముద్ర పడుతుంది. నువ్వు ఆరావళిని నిజంగా ప్రేమిస్తే ఆ ముద్రను చెరిపేసే ధైర్యం నీకుందా? రమేష్ రాఘవయ్య కళ్ళల్లోకి చూసి, ధైర్యం ఉంది మావయ్య. ప్రేమను మించిన అదృష్టం లేదు. ఆరావళి నిర్ణయం చెప్పనివ్వండి. ఈ పెళ్లి ఆమె అదృష్టాన్ని నిర్ణయించేది కాదు, ఆమె స్వేచ్ఛను నిర్ణయించేది. ఆమె చెప్పే మాట కోసం ఎదురు చూస్తాను. రాఘవయ్య ఒప్పుకున్నాడు. ఆ సాయంత్రం రమేష్ ఆరావళిని కలిశాడు. ఆరావళి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు నీ అదృష్టం అవసరం లేదు, నీ ప్రేమ మాత్రమే కావాలి. నువ్వు వద్దు అంటే ఈ ఊరి నమ్మకాలకు లొంగిపోతాను. కానీ నువ్వు సరే అంటే ఈ ఊరిని వదిలి నీకు నచ్చిన జీవితాన్నిస్తాను. చెప్పు, నీ నిర్ణయం ఏంటి అని అడిగాడు రమేష్. ఆరావళి ఒక్క క్షణం మౌనంగా ఉండి చుట్టూ చూసింది. జనం గుంపులు గుంపులుగా వారి ఇంటి చుట్టూ చేరి ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమెను చూసిన వారందరూ అదృష్టం వద్దు అన్నట్టుగా సైగలు చేశారు. తల్లి, తండ్రి, అన్నయ్య, వదిన కూడా భయం, నిస్సత్తువతో తమ గదిలో కూర్చున్నారు. రమేష్, అంది ఆరావళి. ఆమె గొంతులో వణుకు. ఈ ఊరికి నేను అదృష్టాన్ని కావచ్చు, కానీ నా జీవితానికి నేను దురదృష్టాన్ని. నేను నీకు సరే చెప్తే ఈ ఊరు నన్ను, నా కుటుంబాన్ని శత్రువులా చూస్తుంది. నీతో వస్తే నీకు కూడా అరిష్టాన్ని తీసుకొస్తానన్న భయం. నాకు తెలియడం లేదు ఈ అదృష్టపు ముసుగులో నా నిర్ణయం ఏంటో. రమేష్ ఆమె చేతిని సున్నితంగా తాగాడు. నీ మనసు చెప్పింది చెప్పు, అదృష్టం గురించి ఆలోచించకు. నువ్వు నాతో వస్తే అదృష్టాన్ని మనమిద్దరం కలిసి సృష్టిస్తాం. లేదంటే? ఆరావళి కళ్ళల్లో నిర్ణయం మెరిసింది. ఆమె తన కళ్ళను మెల్లగా మూసి ఆ ఒంటరితనం నుండి, ఆ అదృష్టపు బంధనం నుండి విముక్తి పొందాలని నిర్ణయించుకుంది. నేను ఆరావళి ఆ మాట చెప్పే ప్రయత్నంలో ఉండగా అకస్మాత్తుగా ఊరి వాళ్ల గుంపులో నుండి ముందుకు వచ్చాడు. ఆరావళి అమ్మా, నీ నిర్ణయం వెనక్కి తీసుకో. నా మనవడు బాగా చదువుతున్నాడు. వాడి పరీక్ష నీ ఆశీర్వాదం లేకుండా రాస్తే తప్పనిసరిగా ఫెయిల్ అవుతాడు. మా అదృష్టాన్ని పాడు చేయకమ్మా అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు ఆరావళి ఉలిక్కిపడింది. ఆమె మనసులోని స్వేచ్ఛ, ఆశ ఒక్కసారిగా ఆ ప్రజల భారం కింద నలిగిపోయింది. ఆమె నిర్ణయం చెప్పలేక కళ్ళల్లో నీళ్లతో రమేష్ వైపు చూసింది. రమేష్ ముఖం బాధతో నిండిపోయింది. ఆరావళి ఏ నిర్ణయం తీసుకుందో, ఆమె పెళ్లి జరిగిందా లేదా, ఊరి నమ్మకాలు ఆమె జీవితాన్ని ఎలా మార్చాయి అనేది కథలో మిగిలిన సస్పెన్స్. ఆరావళి చాలా బాధపడుతూ ఉండిపోతుంది. రమేష్ కూడా తన అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చూడారావళి, ఊరి ప్రజల కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఒకప్పుడు ఈ ఊరి ప్రజలే నిన్ను చాలా అవమానపరిచేలా మాట్లాడారు. అదంతా గుర్తుపెట్టుకో.
నాకు కొంచెం సమయం కావాలి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడకు వచ్చిన వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఊరు ప్రజలందరూ కూడా రమేష్ ఆ రోజు రాత్రి సమయం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? మన ఊరిని నాశనం చేయడానికి వచ్చినట్టున్నాడు. ఊరిని వదిలిపెట్టి సంపాదించుకుంటున్నవాడు అక్కడే ఉండొచ్చు కదా. మళ్ళీ తిరిగి వచ్చి ఇలా ఇబ్బంది పడుతున్నాడు. అతన్ని ఎలా అయినా ఊరు నుంచి పంపించేయాలి. అవును, వెంటనే ఊరు నుంచి బయటకు పంపిద్దాం, లేదంటే చాలా ప్రమాదం కొని తెచ్చుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది తనను చంపేద్దామని అంటారు. అప్పుడు ముసలమ్మ, నోరు మూసుకోండి, ఒక ప్రాణాన్ని తీయడానికి మీరు సిద్ధపడ్డారంటే అసలు మీరు మనుషులే కాదు. ఊరికి తలరాత భగవంతుడు ఎలా రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. అంతేగాని మీరు చేసే పనుల వల్ల నష్టం రాకూడదు. ఇలాంటి పనులు చేస్తే దేవుడు ఊరినే నాశనం చేస్తాడు అని అనడంతో వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. సరిగ్గా వారం రోజులు గడిచాయి. వారం రోజులు ఆరవల్లి ఇంట్లో సతమతమవుతూనే ఉంటుంది. ఆరవల్లి తల్లి, చూడమ్మా, ఊరి గురించి నువ్వెంతో చేశావు. ఇప్పుడు నీ గురించి ఆలోచించు. నీకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. మేం పోయినా నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఒకవేళ కేవలం విధవరాలిగా ఉండే నువ్వు ఇలా చేయగలిగితే భగవంతుడు నిన్ను ముత్తైదు చేసి మరిన్ని గొప్ప కార్యాలు చేస్తాడేమో, అది కూడా ఆలోచించు అని చెబుతూ ఉంటుంది. ఇంకా ఆమె కూడా ఆలోచనలో పడుతుంది. చూడు ఆరావళి, నువ్వు పెళ్లి చేసుకో. నిజంగా నీకు దేవుడు సహాయం చేయాలి అనుకుంటే పెళ్లి తర్వాత కూడా ఊరి స్థితిగతులు మార్చగలడు. నువ్వు పెళ్లి చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతావు? ఈ ఊర్లోనే ఉంటావు కదా అని ధైర్యం చెబుతూ ఉంటుంది. ఆ మాటలు వింటున్న ఆరవల్లి ఏడుస్తూ, మీరందరూ చెబుతున్నారు కదా, నా మనసులో కూడా అదే ఉంది. నేను రమేష్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో కుటుంబం కొంత సంతోషం ఉన్నప్పటికీ కొంత ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఆ రోజు సమావేశం జరుగుతుంది. ఆరావళి అందరి ముందు అతని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఊరు ప్రజలందరూ కూడా ఆందోళన పడుతూ ఉంటారు. అక్కడ ఉన్న ముసలమ్మ, ఇక ఇదే చివరి నిర్ణయం. రేపే ఆరావళికి రమేష్కి పెళ్లి జరుగుతుంది. ఇక జరగబోయే అన్నిటినీ కూడా భగవంతుడే చూసుకుంటాడు. దీన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడిన వాళ్ళు ఇక్కడుండండి, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోండి అని అనడంతో ఊరి ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బామ్మ, నీకు తప్ప ఈ ఊరిలో ఎవ్వరికి కూడా వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం ఇష్టం లేదు. అయినా సరే మా కుటుంబం నిలబడి వాళ్లకు పెళ్లి చేస్తుంది. మీరు చెప్పినట్టు ఆ భగవంతుడు అన్నీ చూసుకుంటాడు అని అంటుంది. ఆ రోజు గడిచిపోయింది. ఆ మరుసటి రోజు వాళ్ళిద్దరికి గుడిలో పెళ్లి జరుగుతుంది. పెళ్లికి కేవలం ఆ కుటుంబం మాత్రమే వస్తుంది. పెళ్లి పూర్తయిన తర్వాత ఆ కుటుంబం అంతా నడుచుకుంటూ వస్తూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళు దాన్ని చూస్తూ, ఇదంతా ఊరిని నాశనం చేయడం కోసమే జరుగుతుంది, ఖచ్చితంగా ఊరు నాశనం అవుతుంది అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతారు. మరుసటి రోజు రమేష్ ఒక పెద్ద ఇంటిని కొని అందులోనే తన భార్యని ఉంచుతాడు. వాళ్ళిద్దరూ అక్కడ సంతోషంగా ఉంటారు. అప్పుడే కీర్తి అనే అమ్మాయి ఆరావళి దగ్గరకొచ్చి, కీర్తి, నాకు ఎన్నో సంబంధాలు వచ్చాయి, కానీ ఒక్కటి కూడా కుదరలేదు. ఈరోజు ఒక సంబంధం వస్తుంది. ఈ సంబంధం కుదిరేలాగా నన్ను ఆశీర్వదించక్క. దేనితో నీ అదృష్టం ఉందో లేదో అనేది కూడా ఊరికి తెలుస్తుంది. నేనైతే బలంగా నమ్ముతున్నాను, భగవంతుడు నిన్ను మరింత బలపరచడం కోసమే ఇదంతా చేశాడని. ఆ మాటలు విన్న ఆరావళి, తప్పకుండా ఇది నా అదృష్టానికే పెద్ద పరీక్ష అని అనుకుంటున్నాను. నేను ఆ భగవంతుణ్ణి ఒకటే మొక్కుకున్నాను, ఖచ్చితంగా వచ్చే సంబంధం నీకు కుదురుతుంది, ఆ భగవంతుడు అంతా నీకు మంచి చేస్తాడు అని ఆమెను ఆశీర్వదిస్తుంది. అందుకు ఆమె చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే ఆ విషయం అంతా ఊరి ప్రజలకు తెలుస్తుంది. కొంత సమయం తర్వాత ఒక కారు కీర్తి ఇంటి ముందు ఆగుతుంది. అందులో నుంచి ఒక అబ్బాయి, ఒక కుటుంబం బయటకు వస్తుంది. వాళ్ళు వచ్చి రాగానే కీర్తిని చూస్తారు. ఒక్క మాట మాట్లాడకుండా వాళ్ళు చాలా సంతోషపడుతూ అమ్మాయి చాలా బాగా నచ్చింది అని చెప్తారు. వచ్చిన అబ్బాయి సురేష్ కూడా అమ్మాయిని బాగా ఇష్టపడతాడు.
త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పడంతో కీర్తి చాలా సంతోషపడుతుంది. కొంత సమయం తర్వాత కారులో వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కీర్తి చాలా సంతోషపడుతూ ఊరి ప్రజలందరికీ జరిగిన విషయం చెబుతుంది. వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కన్నా అర్థమైందా? తన యొక్క అదృష్టం ఇంకా పూర్తిగా బలపడింది. ఊరికి ఇంకా మంచి జరగబోతుంది, కానీ చెడు కాదు. మీ మూఢనమ్మకాలిక పక్కన పెట్టండి. భగవంతుడు మన ఊరి మీద కరుణ చూపిస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పడంతో వాళ్ళంతా అవును అని అనుకుంటారు. ఇక అదే విషయం ఆరావళికి వాళ్ళ కుటుంబానికి తెలియడంతో వాళ్ళు చాలా సంతోషపడతారు. సితార కుటుంబం అంతా రమేష్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మాట్లాడుకుంటూ చాలా సంతోషపడతారు. ఇక నా చెల్లెలి జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఎవరు కూడా తనని వేలెత్తి చూపరు అని మాట్లాడుకుంటూ ఉండగానే ఊరి ప్రజలందరూ కూడా చీర సారలతో బయలుదేరుతారు. అందరూ కూడా ఆరావళి జంటను బయటకు పిలుస్తారు. మమ్మల్ని క్షమించండి, తప్పు జరిగిపోయింది. మా తప్పుని సరిదిద్దుకోవడం కోసమే ఇదంతా. మీరు మమ్మల్ని క్షమించి వాటిని తీసుకోండి. అవును, మేమందరం క్షమాపణ కోరుకుంటున్నాము. మీ పెళ్లికి ఎవరూ రాలేదు. అది జరగకూడదని ఆశించాము. అందుకోసం ఇదంతా. ప్రేమతో వీటిని తీసుకోండి. అప్పట్నుంచి ఊరు ప్రజలందరూ కూడా తిరిగి ఆమె యొక్క ఆశీర్వాదం పొందుతారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.